రాజకీయ వర్గాల్లో కలకలం. పార్టీ పెట్టిన 24 నెలల్లోనే 26 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన విజయ్ని మేం గెలిపించామని చెప్పి ఆంధ్రప్రదేశ్ లో యుద్ధాలు జరుగుతున్నాయి. ఏంటంటారు ఇది? జోక్గా లేదు, మేబీ మాకు జోక్గా ఉంది. దీంట్లో జోకే లేదా మరి ఇక్కడ గతి లేదు కానీ ఆడ గెలిపించేది ఏందా? వారు పిచ్చి మాట పిచ్చి కథ, వాళ్ళకి పని బాటలేదు, ఏదో తాగుతూ ఉండాలా. సార్ అదేంటి సార్, ఆ ఫోటో పెట్టుకొని మాత్రమే గెలిచాడని చెబుతుంటే వాళ్ళు ఒక పక్కన ఇక్కడ పెట్టి గెలవ మనం. ఇక్కడ కూడా మనం పులివెందుల్లో డిపాజిట్లు 8% వచ్చింది. డిపాజిట్ 8%గా ఓట్లు పడింది. మరి ఫోటో ఇక్కడ పెట్టుకున్నారుగా. ఫోటో మనిషే ఉన్నాడు కదండి ఇక్కడ. అదే మరి ఇవన్నీ జోకులుగా, అదే జోకులు ఏంటి, ఎందుకు టైం వేస్ట్ సార్? అసలుకి ఈ తమిళనాడు రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి సారూప్యత ఉందంటారా? అసలు లేదు, ఆడికి సంబంధం లేదు. వాళ్ళు ఏముంది, అది వేరు వాళ్ళ రాజకీయం. ఒకటి సినిమా వాడు కనపడుతుంది, గేస్తా ఉంటారు రోడ్లు. అది ఆంధ్రప్రదేశ్ అలా కాదంటారు. అలా కాదు. మరి ఇక్కడ విజయ్ గారు గెలవగానే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు. ఎలా చూడాలంటే అన్నాడు కాడు ఆ ముసలోడు, ఆ విజయసాయి రెడ్డి అనేవాడు, వాళ్ళు ఇద్దరు కలిసి ఉంటే మీరు మీ జీవితం గెలవలేరు అనేవాడికి అది రాయ చూస్తున్నారు. రాళ్ల మీద రాళ్ళు. అది ఇవన్నీ వాళ్ళకే తెలుసు, మనకి అందరికీ తెలుసు. విచ్ఛిన్నం చేసే ప్రయత్నం అంటారు. ఏంటంటే ఏంది ఇచ్చాను, ముందు 10 మంది పోకుండా చూసుకోమను. 10 మంది పోకుండా వాడు కాకుండా 10 మంది పోకుండా చూసుకోమను. వెళ్ళకుండా ఉంటారంటారా? వాళ్ళు రోజుపోయి ఎప్పుడు పోదామని చూస్తున్నారు. ఏం సార్ వాళ్ళ ఎమ్మెల్యేలే మాట్లాడిన మాట సార్. జగన్మోహన్ సాయంత్రం కోటింగ్ ఉంటుంది వాళ్ళకి. సాయంత్రం ఎందుకు మాట్లాడితే డబ్బులు తింటారు అంటారు. సార్ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను కూడా ఇదే పరిస్థితి అంటారా? అసలు మొత్తం ఇదే బ్యాచ్. అసలు ఆ పార్టీలో ఉండంటేనే వాడు వేస్ట్. అరే 151 సీటు 11కు వచ్చి అది 5 రావాల్సిందే. 2-3 గంటలు ఊగేసలాడింది. మరి అప్పుడు పెరిగింది 4 ఓట్లు, 4 సీట్లు. ఇంకా ఆ పార్టీ దాని గురించి నువ్వు మాట్లాడుకోవటం వేస్ట్. ఇది సార్ వేస్ట్ అంటారు ఏంటి సార్? ఆయన అసలు ఎక్కడో యూరోప్ పర్యటనలో ఉండి కూడా ఇక్కడ ఫోటో పంపించి గెలిపించారని చెప్పి ఇక్కడ ప్రచారాలు జరుగుతుంటాయి. జోక్ అంటారు దీన్ని, జోక్ అంటారు అంటున్నా. జోక్ అనేది ఏంటి సార్? వాళ్ళు చాలా సీరియస్ గా చెబుతారు. ఊరేసి పలాని మనిషిని చెప్పు. అంబటి రాంబాబు భలేవాడిని చెప్పావా? ఏం సార్ ఆయన మాజీ మంత్రి సార్. మాజీ మంత్రి ఏముంది, ఇప్పుడు ఈ మాజీ మంత్రులు నెల రోజులు చేసి 100,000 మంది ఉన్నారు వెనక నుంచి. మాజీ అసలు మంత్రికే దిక్కు లేదు. వాడు మంత్రి, మాజీ మంత్రి. సరే సార్, ఇప్పుడు ఆ రాజకీయాలు, తమిళనాడు రాజకీయాలు, ఆంధ్ర రాజకీయాలు ఫైనల్లో ఇప్పుడు ఈ జగన్ అనే పార్టీ ఈ 10 మందిని రోజు ఇలా తగిలిస్తే డిపాజిట్లు రాకుండా చంద్రబాబుకి 100 కొంత వస్తాయి ఈసారి పర్సెంటేజ్. ఈ రోజు కలపడతా ఉండాలి వీళ్ళు, ఈ 10 మంది. అంతేకి డబ్బులు పెట్టొద్దు, ఎవరు రూపాయి ఖర్చు లేకుండా వన్ సైడ్ ఎలక్షన్ జరుగుతుంది. ఈ 10 మంది ఎట్నే మాట్లాడుతూ ఉండాలి రోజు. అది ఫైనల్లో. ఏం సార్ అంత మాట అన్నారు వాళ్ళు? అసలు ఒక్కడ మాట్లాడేది ప్రాక్టికల్ ఉందా? చెప్పులేదు. పలానోడు మాట్లాడేది ప్రాక్టికల్ ఉందా? రైతుల సమస్యల మీద పోరాటాలు చేస్తున్నారు. సమస్య ఏముండే? అమరావతి రైతుల సమస్యల మీద కూడా పోరాటం. మేము అమరావతి రైతులే, ఏమి సమస్యలు లేవు. అయితే మీకు ఇవ్వాల్సిన ఇవ్వటం లేదంట కదా సార్? అన్ని ఇచ్చాడు, వాడు పండగ చేసుకుంటారు రోజు. మరి 2వ విడత ల్యాండ్ పూలింగ్ ఎంత డిలే ఎందుకు అవుతుంది? ఇస్తారు నిదానంగా. అది ఇప్పటికి మన నెల నుంచి మొదలు పెట్టారు. ఇప్పటికి దాదాపు 20% అయింది. ఇప్పుడు మేము వీటైనా పోతే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏం ప్రాబ్లమ్స్? వెనక నుంచి కొలతలు తేలాల్సినవి ఉన్నాయి. అవి తేలుతాం, 4 రోజులు తేలుతూ ఉంటారు. తెలిసిన అందరు ఇస్తారు ఎగబడి. నెల రోజులు చూడండి 80% అయిపోద్ది. నెల రోజులు 80% అయితే అంటారు. రాజధాని రైతులే నమ్మట్లేదు అంటున్నారు కదా సార్. రైతులు ఎవడు అసలు నీకు ఇవన్నీ మాకు తెలుసండి. లోకల్లో ఉండేవాళ్ళం మొత్తం ఇస్తారండి. ఇలా 5,000 కౌలు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇంకో విషయం కూడా తీసుకుందాం సార్. ఆంధ్రప్రదేశ్ కి కంపెనీల విలువ, రాయల్ ఎన్ఫీల్డ్ అనేది పెట్టుబడి పెట్టడానికి సుముఖత ఏంటంటారు? ఆంధ్రప్రదేశ్ కి ఈ వరుస పెట్టి ఇలా కంపెనీలు రావటం, అలాగే గూగుల్ డేటా సెంటర్ పక్కనే అదానీ డేటా సెంటర్, రిలయన్స్ డేటా సెంటర్ పెట్టడం ఏంటంటారు? ఇది ఎన్ని అసలు ఇవన్నీ బాబుని చూసి బాగుంటుందని వస్తున్నారు. అదేంటి సార్ బాబుని చూసి వచ్చారు? బాబుని చూసి ఇప్పుడు స్పెషలిటీస్
ఫెసిలిటీస్ ఇస్తున్నాడు, వాళ్ళకి బాగా సేఫ్టీ ఉంటుంది. ఈ మామూలు వాళ్ళ బ్లాక్ మెయిల్ ఉండదు, సందాలు ఇవన్నీ ఉండవు. వాడు ఉంటే రోజు రెవెన్యూ చేయక ఆడిపోయి సందాలు వినాయక చవితి కనుక వాళ్ళంప్పుడు వచ్చి టౌన్లో కొడతా ఎంత ఆ టైప్ అంతే అంటారు ఇక. అంతే. మరి ఇది ఇప్పుడు వస్తున్న పరిస్థితి ఏంటంటారు? ఈ రాయల్ ఎన్ఫీల్డ్ కూడా రావటం వల్ల అసలు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అంటారు మన రాష్ట్రానికి? బ్రహ్మాండంగా ఉంటుంది. ట్యాక్సులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. మరి అయితే కనుక జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కాకుండా నిన్న అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ కాపులు ముఖ్యమంత్రి కావాలని కాపులు ఎదురు చూస్తున్నారు అనే మాట అయితే అన్నాడు సార్. ఉంటే కారు ఈ ముత్తగడ పదనామా ఒకడు ఇప్పుడు ఈ బ్యాచ్ ఉంటే ఆ వచ్చే ఓట్లు కూడా వాళ్ళేరు. అదేంటి సార్, వాళ్ళు కాపు నాయకులు కాపుల కోసం ఎంతో చేసామని చెబుతారు, మీరు వాళ్ళు ఉంటే ఏరంటారు? ఇప్పుడు నేను చెప్పే ఇద్దరు ఉంటే ఆ వచ్చే ఓట్లు కూడా పడవు. అంబటి రాంబాబు ఏ రోజు మాట్లాడితే రోజు 1% మైనస్ అవుతుంది కాపుల్లో. ఏం సార్ ఆయన కాపు టైగర్ అండి అంటారు. టైగర్ కాదు, పులి పిల్లి అంటారే అట్లుంటది. ఓకే, పిల్లి అంటారు మీరు. ఇంకా తక్కువే. అతను రిటైర్డ్ కావడం మంచిది. రిటైర్ కావడం మంచిది అంటారు. ఆయన కాపులు 10 ఓట్లు పడతాయి. అతను నేను చెప్పేది రోజు చూసానే ఉంటా. ఈ 10 మంది రోజు మాట్లాడితే చంద్రబాబు నెత్తిన పాలు పోసినట్టే. ఈ 10 మంది మాట్లాడుతూ ఉంటే చంద్రబాబు నెత్తిన పాలు పోసినట్టే అంటారు. లేదంటే మళ్ళీ కొంచెం కష్టపడాలి. మళ్ళీ వీళ్ళు మాట్లాడుతూనే ఉండాలంటారు. మాట్లాడుతూ ఉండాలా, రూపాయి పెట్టకుండా ఇంత మీద మన మీద బంపర్ మ్యాచ్ లో కలుపుతారు. మళ్ళీ ఈసారి గెలిచే అవకాశాలు సన్నగిలుగుతున్నాయి. కార్యకర్తల అసంతృప్తి ఉంది, ఇక వర్కులు జరగట్లేదని ప్రజల్లో అసంతృప్తి ఉంది అనే మాట. నిదానం ఒకరోజు జరుగుతాయంటే అది ఆ ఇల్లు కడుతున్నారు. 4 ఏళ్ళు పట్టి తెలుసుకున్నాక ఇంకా 2 ఏళ్ళు పడుతుంది కడతన్నారు. అంటే రాజధానిలో ఇప్పుడు ఏదైతే సచివాలయ టవర్ల కోసం 2000 అద్దాలు బిగించడం కోసమే 2450 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఆ లెక్కలు తెలుసా? అది 80 లక్షల స్క్వేర్ ఫీట్ కి 80 లక్షల స్క్వేర్ ఫీట్ కట్టుబడి. 80 లక్షల స్క్వేర్ ఫీట్ మొత్తం కన్స్ట్రక్షన్ జరిగేది 80 లక్షల స్క్వేర్ ఫీట్ కి ఒక అమౌంట్ చెప్పారు సుమారు. అది 80 లక్షల స్క్వేర్ ఫీట్ కి. అది మీరు తెలుసుకోండి, తెలుసుద్ది. మరి ఏం సార్ అది ఊరగా అద్దాల బిల్డింగ్ల కోసమే 2500 కోట్లు దబ్బు తింటున్నారు. అద్దాలతోటే అది మొత్తం గోళ్ళ కూడా అయ్యాగా దానికి. అది మోడర్న్ లేటెస్ట్ టెక్నాలజీతో కట్టేయి అద్దాల ఫిట్టింగ్లు అన్ని రోజు చూస్తున్నారు కదండి. మొత్తం లెక్క చెప్పారు 80 లక్షల స్క్వేర్ ఫీట్ కి. 80 లక్షల స్క్వేర్ ఫీట్ 2450 కోట్లు. ఇంకా పెంచుబడిన ఇబ్బంది లేదు, ఏమవుతుంది. ఇప్పుడు ఓవరాల్ గా చూద్దాం సార్, ఈసారి చంద్రబాబు నాయుడు గారిని గద్దెనెక్కినవ్వం, ఇది వాళ్ళు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నమాట. ఏమంటారు? ఎందుకు వారు పిచ్చి మాట జరిగేగా సచ్చేగా జోకులు పనికి వస్తాయి. జోకులుగా అంటారు. జోకులు ఏదో రాకపోతే సాయంత్రానికి కోటింగ్ ఉంటది, మాట్లాడకపోతే కోటింగ్ పడిద్ది. రెండో మాట్లాడలేదు అంతే.